న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుదాం. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతడు, నీవు నా తల జడను ఏడును అల్లికలు అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయాను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అప్పుడతడు తన అభిప్రాయమంతయో ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో నేను. చాలండి. దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మరి ఇది నాన్న అనేకులు రాలేకపోయారు. ఎందుని బట్టి దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారో, దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారో నాకు తెలియదు. కానీ దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యము, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనము మన జీవితాల్లో శ్రేష్టమైన సమయాన్ని కోల్పోయి చాలాసార్లు మాకు దినాలు చెడ్డగా ఉన్నాయండి, బ్యాడ్ టైం నడుస్తుంది, మా జీవితంలో మంచి రోజులు లేవు, మా జీవితంలో క్షేమం లేదు, ఇలా రకరకాలవి మాట్లాడుతూ ఉంటాం. ప్రియమైన సంగమా, మనము విలువైన సమయాన్ని, మంచి సమయాన్ని, శ్రేష్టమైన సమయాన్ని మన జీవితాల్లో ఎలా పొందుకోవాలో దేవుని వాక్యం సెలవిచ్చింది. అది ఎలాగో అంటే, మీరు ఒక దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని రాయబడింది. మరి కొన్ని గంటలు దేవుని సన్నిధిలో గడిపితే కొన్ని వేల గంటల కంటే శ్రేష్టమైన గడియలు మన జీవితాల్లో ఉంటాయి. మనం శ్రేష్టమైన సమయాన్ని మన జీవితంలో ఎందుకు చూడలేకపోతున్నామంటే దేవునికి మనం సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, పొద్దున్న ఆరాధనకి వెళ్తేనో, సండే స్కూల్కి వెళ్తేనో, లేదంటే ఒకసారి ఏదో దేవుని పని చేస్తేనో ఈ రోజుకి ఆరాధన అయిపోయింది, ఈ రోజుకి నా జీవితంలో చాలు అనుకుంటే మన జీవితాల్లో శ్రేష్టమైన సమయాలు ఎక్కువగా చూడలేం. నేను ఎప్పుడు సాటిస్ఫై అయ్యేవాడిని అంటే దేవుని సన్నిధిలో ఆదివారం ఆరాధనలో ఒక 5 ఆరాధనలు కనుక అటెండ్ అయ్యి ఉంటే అప్పుడు నేను అనేవాడిని, ఈరోజు తృప్తికరంగా ఈ పరిశుద్ధ దిన ఆరాధన ముగిసింది అని ఆనందపడేవాడిని. ప్రియమైన దేవుని సంగమా, అంటే మన హృదయము అంత ఆశగా ఉండాలి దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని మాటలు వినడానికి. అంతేగాని అయిపోయిందిగా, మన అటెండెన్స్ అయిపోయిందిగా, మన క్రమం అయిపోయింది కదా, ఒకసారి వెళ్ళాం కదా, లేదంటే పొద్దున్న వెళ్తే సాయంత్రం రావాల్సిన అవసరం లేదు కదా, ఇలాంటి స్వభావము, మనస్సు మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉండొద్దు. అది అంత క్షేమము కాదనే విషయాన్ని నేను స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే చాలామంది నిర్లక్ష్యంతో దేవుని సన్నిధిని కోల్పోతున్నారు, సాకులతో దేవుని సన్నిధిని కోల్పోతున్నారు. ఇదంతా కూడా మన కుటుంబాలకు కానీ, మన ఆత్మీయ జీవితానికి కానీ
పరలోకపు యాత్రకి ఇది మంచిది కాదు. ఇలా ఉండేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశాలు తక్కువ. కాబట్టి మేలుకరమైనటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనము అనుభవించాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. సరే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు చాలాసార్లు క్రైస్తవులు ఎట్లా తయారవుతూ ఉన్నారంటే, ఈ రోజున వాక్యం తెలియని వారు ఎవరు లేరు. క్రైస్తవులకే కాదు, క్రైస్తవేతరులకు కూడా దేవుని వాక్యం తెలుసు. అయితే వారు కొద్దిమంది వారికి నచ్చిన రీతిలో దాన్ని అర్థం చేసుకొని వారికి నచ్చిన రీతిలో దాన్ని వాడుకుంటారు. కొద్దిమంది దేవుని వాక్యాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా నడిచేవారు కొద్దిమంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియని వారు ఎవరు లేరు. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మంచిది కాదు, ఏది కీడు, ఏది మేలు, ఏది క్షేమము, ఇలా ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా మన జీవితాల్లో చేసే కొన్ని పొరపాట్ల గురించి దినాన్ని మీతో జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. సంసోను జీవితం మనకి ధ్యానం చేయడం మొట్టమొదటిసారి ఏం కాదు. సంసోను జీవితాన్ని గురించి మనం అనేకసార్లు ధ్యానించాము. అయినప్పటికీ కూడా ఈ దినాన సంసోను జీవితంలోంచి మనం ప్రత్యేకమైనటువంటి కొన్ని అంశాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక క్రైస్తవుడు తెలిసి తప్పు చేస్తే అది క్షేమము కాదని, మంచిది కాదని, దేవునికి నచ్చదని, దేవునికి కోపం రేపే పరిస్థితి అని తెలిసి కూడా మన జీవితాల్లో అవిధేయులుగా మనం జీవిస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది, మన జీవితం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రతి వ్యక్తికి కూడా ఒక బలహీనత ఉంటుంది. అది ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, అనేకమైనవి కూడా ఉండొచ్చు. ఈ లోకంలో మనిషి అనే వ్యక్తి నాకు ఏ బలహీనత లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ ఆల్ రైట్ అనడానికి ఏమీ ఆస్కారం లేదు. కొద్దిమంది చెప్తారు, కొద్దిమంది చెప్పరు. కానీ ప్రతి వ్యక్తికి ఏదో ఒక రకమైన బలహీనత వారి శరీరంలో, వారి మనసులో ఏదో ఒక మూల ఖచ్చితంగా ఉంటుంది. ప్రాణ ఆత్మ దేహాల్లో ఎందులో అయినా సరే మన జీవితంలో దేవునికి నచ్చని పరిస్థితులు ఉంటాయి. వాటిని మనం జయించాలి ఎలా, వాటి నుంచి మనం తప్పించబడటం ఎలా అనే అంశాలను మనం ధ్యానం చేద్దాం. ఒకవేళ వాటి నుంచి తప్పించుకోకపోతే మన జీవితము ఎలాంటి పరిస్థితులకి ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ సంసోను గురించి మనందరికీ తెలుసు. సంసోను ఎవరండి సంసోను? న్యాయాధిపతి. ఈ టైటిల్ ఉంది కదా, న్యాయాధిపతులు అని. దేవుడు రాజులు రాక మునుపు న్యాయాధిపతులు ఉండేవాళ్ళు. ఫస్ట్ ప్రవక్తలు ఉండేవారు, తర్వాత న్యాయాధిపతులను ఆయన ప్రజలను కాపాడడానికి ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత రాజులను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ న్యాయాధిపతుల్లో చాలా ప్రత్యేకత కలిగినటువంటి న్యాయాధిపతి సంసోను. ఈ సంసోను యొక్క ప్రత్యేకత ఏంటంటే, సంసోను వంటి బలవంతుడు ఈ లోకాన్న ఎవరు లేరు. సంసోనికి దేవుడు ఎంత తలాంత్ ఇచ్చాడంటే, ఎంత అద్భుతమైన శక్తిని ఇచ్చాడంటే, ఆయన శత్రువులను ఒక్కడే వెళ్ళి మట్టు పట్టేసి వచ్చేవాడు, అందరినీ హతము చేసేవాడు. ఫిలిస్తీన్లను అనేక సార్లు యుద్ధాలు చేసి ఆయన ఒక్కడే నిలబడి, సైన్యంతో కూడా కాదు, ఆయన ఒక్కడే వెళ్ళి ఫిలిస్తీన్లకి భయాన్ని కలిగించేటువంటి భయానకమైనటువంటి యుద్ధాన్ని చేసినటువంటి వ్యక్తి సంసోను. చాలాసార్లు మనం సినిమాల్లో చూడడమో, చాలాసార్లు మీరు బయట వేరే వాటిలో చూడడమో, హీరో అని ఎవరిని చూస్తామంటే సినిమాల్లో హీరో మాత్రమే హీరోలు అనుకుంటారు. అయితే ఇక్కడ రెండు రకాలైనటువంటి హీరోస్ ఉంటారు. ఒకటి సినిమాల్లో చూసే డూప్ హీరోసు, ఇంకొకటి రియల్ లైఫ్లో హీరోస్. రియల్ లైఫ్లో హీరో ఎవరంటే ఈ సంసోను అని చెప్పొచ్చు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి నిజమైనటువంటి హీరోలు చాలామంది ఉన్నారు. ఈ రోజున క్రైస్తవులు ఫాలో అవ్వాల్సింది ఈ లోకానుసారమైన డూప్ హీరోలను కాదు. ఈ డూప్ హీరోలను ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే చాలామంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ రియల్ హీరోస్ని కనుక మనం ఫాలో అవ్వగలిగితే, వారిలోంచి కొన్ని విషయాలు నేర్చుకోగలిగితే, ఆ రియల్ హీరోస్ కూడా చాలాసార్లు తప్పు చేశారు, వారు పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి, వాటి నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోగలిగితే మనము కూడా ఈ లోకంలో రియల్ హీరోస్ లాగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. మన జీవితాన్ని కూడా దేవుడు గొప్పగా చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే సంగమా, మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనకి హీరోలు ఎందుకులేండి, మా అవతారాలు, మా వయసు, మా జ్ఞానము ఇవన్నీ చూస్తే మేము హీరోయిన్నో హీరోనో
అవ్వాల్సిన అంత అవసరత ఏముంది, అంత గొప్పతనం ఏముంది అని భావిస్తున్నావేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకానుసారమైన హీరోలుగా మనము మన జీవితాలను చూడడం కాదు, కానీ దేవుని దగ్గర నిజంగా మనము హీరోగా మనం నిలబడాలి. ఈ లోకానుసారమైన వ్యక్తులందరూ ఎదుట దేవుడు మనల్ని హీరోగా చేసే పరిస్థితులు ఉంటాయి. ఎలా అయితే కొద్దిమంది హీరోల్ని మనం ఈ లోకానుసారమైన వ్యక్తులను మనం పొగుడుతూ వారి కోసము ప్రాధేయపడుతూ వారిని కలవడానికి చూస్తూ లేదంటే రకరకాలైన వాటి కోసం మనం ఎదురు చూస్తామో, మన జీవితంలో దేవుడు అలాంటి ఉన్నతమైన పరిస్థితులు కలగజేస్తాడు. అంతేగాని నిన్ను కూడా ఏదో సినిమాల్లోకి పంపించడానికి ఈరోజు వాక్యం చెప్పట్లే నేను. అయితే ఈ యొక్క న్యాయాధిపతి ఎందుకున్నాడంటే ఫిలిస్తీయుల నుంచి ఇశ్రాయేలీలను రక్షించడానికి ఈ సంసోను న్యాయాధిపతిగా ఏర్పాటు చేయబడ్డాడు. తల్లి గర్భంలో ఆయనని రూపించబడక మునిపే దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠించుకొని వారి తల్లిదండ్రులకి చెప్పారు, అమ్మా ఇదిగో నీకు కుమారుడు కలుగుతాడు, ఆయన మరి ఇశ్రాయేలీల్ని రక్షిస్తాడు, ఆయన న్యాయాధిపతిగా ఉంటాడు, ఆయనని ఇలా పెంచండి, ఆయన నా కొరకు కొన్ని నియమాలు చెప్పారు. ద్రాక్షరసమైనను మద్యమైనను ఆయనకి త్రాగించకుండా, ఆయన ఆ యొక్క తల మీద మరి క్షౌరము చేయకుండా, మంగళ కత్తి వేయుకోకుండా ఆ వ్యక్తిని నా కొరకు పెంచాలని కొన్ని దేవుడు నియమాలు చెప్తూ ఉంటాడు. అయితే వాటన్నిటిని కూడా తల్లిదండ్రులు వారికి అట్లాగే సంసోను కలిగాడు, మరి తల్లిదండ్రులు కూడా అట్లాగే పెంచారు. ఆ వ్యక్తి కూడా న్యాయాధిపతిగా నమ్మకంగానే ఉన్నాడు. మనం చాలాసార్లు సంసోను దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనుకుంటామంటే, మనం ఏమనుకుంటామంటే సంసోను తప్పు చేశాడు, పాపం చేశాడు, సంసోను చాలా అవిధేయుడుగా ఉన్నాడని మాత్రమే మనం భావిస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను మొట్టమొదటిగానే అట్లా అయిపోలేదు. సంసోను దేవునికి ఇష్టంగా నమ్మకంగా ఆయన జీవించాడు, గొప్ప యుద్ధాలు చేశాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవాడిగా సంసోను ఉన్నాడు. కానీ ఆయన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో అవిధేయతలు, బలహీనతలు ఆయన జీవితంలో వచ్చినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలాసార్లు దేవుని ప్రారంభంలో తెలుసుకున్నప్పుడు చాలా నమ్మకంగా ఇష్టంగా జీవించాం. భక్తిని మనం చాలా క్రమంగా చేసాం, ప్రార్థన మంచిగా చేసాం, దేవుని ఆరాధించడం మంచిగా ఆరాధించాం, దేవుని పనిని గొప్పగా చేసాం, దేవుని స్తుతించడం కానీ నిజమైన దేవుడు ఈయనే అని కానీ ఈయన కొరకే మనము జీవించాలని కానీ చాలాసార్లు మనం అనుకున్నాము, జీవించాము. అయితే అలా మన భక్తిలో మన విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆ భక్తి జీవితం మారిపోయింది. ఇక్కడున్న వారిలో చాలామందికి ఆ మొదటి స్థితి ఈ రోజున ఉండకపోయి ఉండొచ్చు. సంసోను పరిస్థితి కూడా అంతే. మొదట దేవుని కోసము బలమైన కార్యాలు చేసి తర్వాత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు, సాతాను చేతికి చిక్కాడు. ఒక గొప్ప బలవంతుడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి, దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి సాతాను చేతిలో చిక్కడానికి కారణం ఏంటి? ఈ రోజున అనేకులు సాతాను చేతికి ఎందుకు చిక్కుతున్నారు? అనేక మంది భక్తులు, సేవకులు, విశ్వాసులు లోకానికి ఎందుకు దొరుకుతున్నారు? పాపానికి వారి జీవితంలో అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇగో ఈ సంసోను వంటి స్వభావం కలిగిన వారు ఈ లోకంలో చాలామంది జీవిస్తున్నారు. ఈ సంసోను ప్రారంభం బాగుంది, కానీ మధ్యలో ఆయన జీవితం మారిపోయింది, ఆయన పరిస్థితులు మారిపోయినాయి. ఆయన బలహీనత ఏంటంటే స్త్రీ యొక్క బలహీనత తన జీవితంలో కలిగి ఉన్న కారణం చేత ఎవరి దగ్గర నుంచి అయితే ఆయనను రక్షించాలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలను ఆయన చూడడం, గాజాలో ఒక స్త్రీని దగ్గరికి వెళ్ళి ఆమెను చేరుకోవడం, అంతకుముందు మరొక స్త్రీని దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాక గొడవలు జరగడం, అది ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోవడం, ఎన్నో గందరగోళం జరగడం, ఆయన ఒక లవ్ ఫెయిల్యూర్లా కనిపించాడు. ఆ దెబ్బ ఒక భయంకరమైనటువంటి వేశ్య దగ్గర చేరడానికి ఆయనకి దారి తీసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని యొక్క మాటకు మనం లోబడకపోతే, మన ఇష్టానికి కనుక మనము ముందుకు కొనసాగుతూ ఉంటే
మన జీవితాల్లో చాలా నష్టపోతాం. ఆయన ఇక్కడే కాదు, మరి ఆ ముందు అధ్యాయంలో కూడా ఒక స్త్రీని చూడండి, 14వ అధ్యాయంలో సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒక తెని చూచాను. అసలు ఈయన ఎవరి దగ్గర నుంచి ప్రజలను రక్షించాలి? ఎవరి దగ్గర నుంచి ప్రజల నుంచి రక్షించాలి? ఫిలిస్తీయుల నుంచే రక్షించాలి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? తిమ్నాతుకు వెళ్ళి ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒక ఆమెను చూసి ఆమెను ఇష్టపడ్డాడు. అసలు ఇది మంచి కార్యమేనా? ఇది ఆయన చేయొచ్చా, చేయకూడదా? మరి ఆయన నాకు అనిపించింది ఏంటంటే, సంసోను ఇన్ని యుద్ధాలు చేసి ఇంత బలము కలిగిన వాడిగా ఉన్నాడు కనుక ఆయన హృదయంలో ఏమనుకున్నాడంటే, నా అంతటి గొప్పవాడు ఇంకెవడు కూడా లేడు, నా అంతటి బలవంతుడు ఎవడు అని ఆయన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆయనలోకి ఒక అహంకారము, గర్వము ఆయన హృదయంలోకి వచ్చిందో, ఆయన అప్పుడే తన ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. మీ జీవితాల్లో మీరు తీసుకునే నిర్ణయము దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఆ నిర్ణయాన్ని బట్టి మన జీవితాల్లో చాలా కోల్పోతాం, చాలా నష్టపోతూ ఉంటాం. కాబట్టి ఈ సంసోను చేసినటువంటి మొట్టమొదటి తప్పు ఏంటంటే, దేవునికి నచ్చని నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు. ఫిలిస్తీన్ల నుంచి రక్షించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఫిలిస్తీన్లలో ఉన్నటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సరే, ఆయన చేసుకోవాలంటే చేసుకున్నాడు. తల్లిదండ్రులు వదిలేశారంటే, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ చూస్తే తల్లిదండ్రులు హెచ్చరించారు, నానా మన స్త్రీలలో చాలామంది ఉన్నారు, నీకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు, ఇక్కడ లేరనుకొని ఫిలిస్తీన్లో ఉన్నటువంటి సున్నతి లేని ఒక స్త్రీని నువ్వు వివాహం చేసుకుందాం అనుకుంటావా? ఇది తప్పు అని చెప్తే, అది నాకు ఇష్టం అన్నాడు. ఇది తప్పంటే సంసోను చెప్పిన మాట ఏంటి? అది నాకు ఇష్టం. ఈ రోజున ఈ మాటతో చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సున్నతి లేనటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం అంటే, మరి దేవుని యొక్క బిడ్డలు, దేవుని ఎరిగినటువంటి వారు మరి అన్య జనాంగాన్ని వివాహం చేసుకునేటువంటి ప్రక్రియలో చాలామంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొద్దిమంది అంటారు, నేను వెళ్ళినా కాళ్ళు మార్చుకుంటాలేండి, నేను అక్కడ నేను ఆమెకు అన్నీ చెప్పాను, ప్రార్థనకు రమ్మని చెప్పాను, ఆయనకు కూడా చెప్పాను, నేను ప్రార్థనే, నువ్వు నన్ను ప్రార్థన ఆటంకపరచొద్దని. ప్రియమైన దేవుని సంగమా, ఎంతమంది యవన బిడ్డల జీవితాలు ఇలాంటి నిర్ణయాల ద్వారా నలిగిపోయినాయో తెలుసా? యవన బిడ్డల జీవితాలు పోతే ఏమైందండి, మా జీవితాలు బాగానే ఉన్నాయి అనుకుంటారేమో. తల్లిదండ్రులారా, ఇలాంటి నిర్ణయాలకి మీరు సహకరిస్తే, మీరు ఇలాంటి ఆలోచనలు తీసుకొని గనక మీరు మీ పిల్లల జీవితాల్లో ముందుకు వెళితే, దాని ప్రభావము మీ జీవిత కాలం అంతా కూడా మిమ్మల్ని వెంటాడిద్ది. తల్లిదండ్రులు ఎంతోమంది దుఃఖపడుతున్నారు, కొడుకు చూడట్లేదని, కోడలు చూడట్లేదని, లేదంటే ప్రార్థనకి రావట్లేదని. నా కుమారుడు, నా కుమార్తె మందిరానికి వస్తే బాగుండు కదా, నా అల్లుడు వస్తే బాగుండు కదా, అయ్యో నేను ఎంత పని చేశాను, వారు రావట్లేదు, దేవుడు లేకుండా నశించిపోతారేమో అనుకునే తల్లిళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దానికి కారణము నా ఇష్టమే అని తీసుకున్నటువంటి నిర్ణయం. ఒకసారి ఆలోచించండి. నేను వాక్యంలో నుంచి వాటిని వీటిని ఏవో చెప్పాలని నేను ఇష్టపడట్లేదు, కానీ ఏది మంచిది, ఏది మేలైనది, ఏది క్షేమము వాక్యంలో అందరికీ అన్నీ తెలుసు. ఈరోజు నేను అడుగుతున్నాను, నువ్వు తీసుకునే నిర్ణయము నా దేవునికి నచ్చేదిగా ఉందా, నచ్చనిదిగా ఉందా? నువ్వు ఆయనకి ఇష్టమైన నిర్ణయము, ఆయన చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే నీ జీవితంలో సంతోషకరమైన ముందున్నటువంటి జీవితాన్ని కొనసాగిస్తావు. ఒకవేళ నీ జీవితము నీ ఇష్టానుసారమే దేవునికి నచ్చనిది అయితే, అది
నీ యొక్క గమ్యాన్ని మార్చేదిగా ఉంటుంది, నీ సమస్యలను నువ్వు కొని తెచ్చుకునేదిగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది కూడా ఆ సొంత నిర్ణయాలను బట్టే అని కూడా నేను దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. దేవునికి నచ్చని నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ మొదలైంది ఆయన పతనం. సరే, అది ఫెయిల్ అయిపోయింది, అది క్యాన్సిల్ అయిపోయింది. అది ఎట్లాగో మంచిగా ఉండాలి కదా, ఆ తర్వాతన్నా సరేలే పోతే పోయిందిలే అని చెప్పి మరలా మంచి వ్యక్తులను, మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సున్నతి కలిగినటువంటి ఎవరైనా ఒక మంచి స్త్రీని వివాహం చేసుకొని తన కుటుంబ జీవితాన్ని కట్టుకుంటే ఎంత బాగుండేది. అక్కడ ఆ రోజు పడిన దెబ్బ మనోడు మందు తాగడానికి కూడా కారణమైంది. ఈ రోజున ఈ లోకంలో సంసోనులు అనేక మంది ఉన్నారు. అరే, ఎందుకురా అలా తాగుతున్నావు, ఎందుకురా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, ఎందుకు ఇలాంటి బానిసత్వంలో ఉన్నావంటే హార్ట్ బ్రేక్ అయిపోయిందండి. నా హృదయం బ్రద్దలైపోయింది. ఎందుకు? నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది, నన్ను ఒక అబ్బాయి మోసం చేశాడు. అందుకు కొద్దిమంది సూసైడ్ చేసుకుంటున్నారు, కొద్దిమంది ఏమో అలవాట్లకి మత్తుకి బానిసలైపోయి అందులో ఉండి పిచ్చోళ్ళ తయారవుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడే, అది ఏదైనా కావచ్చు, ఒక వివాహము గురించని మాత్రమే నేను చెప్పట్లేదు, కానీ మనము తీసుకున్న నిర్ణయాలను బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అయితే ఇది ఆ రోజు ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయము ఆయన్ని రకరకాలైన అలవాట్లకి దారితీసింది. ఈయన పరిశుద్ధంగా అభిషేకించబడినటువంటి వ్యక్తి, మరి గొప్పగా ఉండవలసిన వ్యక్తి, ఇప్పుడు ఎక్కడ ఏ గృహానికి చేరాడంటే వేశ్య గృహానికి చేరాడు. ఏ గృహానికి చేరాడు? అసలు ఆ గృహాలతో మనకి సాంగత్యం ఉండొచ్చా? అసలు అలాంటి వారితో పరిచయం ఏర్పడొచ్చా? అలాంటి వారితో పాపం చేయవలసిన వ్యక్తేనా ఈ సంసోను? ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరితో ఉండవలసిన వ్యక్తివి? నీ సహవాసం ఎవరితో ఉండవలసినది? ఈరోజు నీ స్నేహాలు ఎలా ఉన్నాయి? నీ చుట్టుపక్కల అలవాట్లు ఎలా ఉన్నాయి? సంసోను కూడా ఏ స్థలంలో ఉండకూడదో ఆ స్థలానికి ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన రాంగ్ ప్లేస్లో ఉన్నాడు. రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కాదు, మరి తప్పుడు యొక్క స్థలాల్లో ఆయన నిలబడడం ప్రారంభించాడు. తప్పుడు వ్యక్తులతో సహవాసం చేయడం ప్రారంభించాడు. వారితో ఆ పాపములో పాలు పంపులు పొందే వ్యక్తిగా ఉన్నాడు. ఒక ఆయన ఈ మధ్యకాలంలో సంసోను వేశ్యగృహానికి వెళ్ళి పాపం చేయలేదండి అని, అక్కడ కూడా ఆయన దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడే సంసోను ఆ గృహానికి వెళ్ళాడండి అని ఒక సేవకుడు చెప్పాడు. ఆయన మంచి జ్ఞానం కలిగిన సేవకుడే. ఎన్నో విషయాలు వాక్యాన్ని చక్కగా వివరించేటువంటి జ్ఞానం ఇచ్చినప్పటికీ కూడా ఈ జ్ఞానాన్ని సొంత జ్ఞానం మీద ఆధారపడి వాళ్ళ ఇష్టానుసారంగా వాక్యం చెప్పేవాళ్ళు కూడా మార్పు చెందుతున్నారు. చెప్పే కదా, సంసోను వంటి జ్ఞానమే అది కూడా. ప్రారంభంలో ఒక రకంగా ఉండి మధ్యలో దేవుడు హెచ్చిస్తే ఆ గర్వపడి నేను కనుగొన్నాను, కొత్త వాక్యం చెప్తున్నాను. కొత్త వాక్యం ఊడి చెప్పమన్నాడు? ఉన్న వాక్యమే చక్కగా చెప్తే చాలు. భ్రమపరచవలసిన, మరి ఆందోళన పరచవలసిన, గలిబిలి చేయవలసిన వాక్యాలు చెప్తున్నారు ఇది నాన్న. వాక్యం అలా లేదు కదా, చాలా చక్కగా స్పష్టంగా నీట్గా నువ్వు చదివితే నీకే అర్థమయ్యేంత రీతిగా పరిశుద్ధాత్ముడు నడిపించేటువంటి వాక్యాన్ని నేను కనుగొన్నాను, నాకు ఇది తెలిసింది, నాకు ఈ మర్మం తెలిసిందని కొత్త బాధలు వచ్చినాయి. ఇది కూడా వాక్యానుసారమైనటువంటి పరిచర్యలు కావు అలా ఉంటే. అయితే ఈయన ఉండకూడని స్థలానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు, నీ స్నేహాలు ఎలా ఉన్నాయి, నీ జీవిత గమ్యాన్ని అవి నిర్ధారిస్తాయి. భక్తిహీనులతో నువ్వు సహవాసం చేస్తున్నావు, భక్తిహీనులు వెళ్ళే దారిలో నువ్వు వెళ్తున్నావు, భక్తిహీనుల యొక్క ఆలోచనలో నడుస్తున్నావు, దుష్టుల ఆలోచనలో, దుష్టుల మార్గంలో నువ్వు నిలిచి ఉంటే నీ జీవితం ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. సంసోను ఆ రీతిగా మారిపోయాడు. మారిపోయి ఆయనకు అప్పటి వరకు కూడా ఒక వివేచన ఆలోచన లేదు. అంటే నేను తప్పు చేస్తున్నాను కదా అనే ఒక పశ్చాత్తాపం కానీ, ఇది మంచిదా కాదనే ఆలోచించే వివేచన కానీ, బుద్ధి కానీ, జ్ఞానం కానీ
లేనటువంటి వాడిగా సంసోను మార్చబడ్డాడు. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడంటే సంసోను మరలా ఆ స్త్రీ దగ్గరికి, వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వేశ్య మాటల్లో క్లియర్గా అర్థమవుతుంది సంసోన్ని పట్టించాలని. సంసోను రహస్యము బలము తెలుసుకొని ఆయనను మరణానికి అప్పచెప్పాలని ఆమె ప్రయత్నిస్తున్నటువంటి ఆ మాటలు మనం చూసాం. ఈరోజు మనకి కూడా అర్థమవుతుంది, మనం చేస్తున్న పని మంచిది కాదని మనకు అర్థమవుతుంది, మనం వెళ్తున్న మార్గము సరైనది కాదని అర్థమవుతుంది, మనం చేస్తున్న తప్పులు మనకు అర్థమవుతాయి. అయినప్పటికీ కూడా మనం వాటినే చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ పరిస్థితులు నీతో మాట్లాడతాయి. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? నీ పరిస్థితులు నీతో మాట్లాడతాయి. నువ్వు అనుకుంటావు దేవుడు నాతో ఎక్కడ మాట్లాడాడు, నాకు ఎక్కడ చెప్పాడు, దేవుడు మాట్లాడవచ్చు. కానీ నీ పరిస్థితుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతాడు. ఆ వ్యక్తి మాటల ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి చాలా క్లియర్గా మాట్లాడుతుంది. నీ బలం ఎక్కడుంది సంసోను, నీ బలం ఎక్కడుంది, నీ బలం యొక్క రహస్యం చెప్పు అంటుంది. అసలు అది చెప్పేది కాదని సంసోనికి తెలుసు. అయినప్పటికీ కూడా సంసోను తెలుసుకోలేకపోతున్నాడు. ఆమె మాటల ద్వారా అర్థమవుతుంది. మాటల ద్వారా మాత్రమే కాదు, పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. ఆయన ఏదైతే రహస్యం చెప్పాడో, ఒక అబద్ధము చెప్పాడో, ఆ అబద్ధాన్ని ఆ స్త్రీ చేసి సంసోను లే వచ్చాడు, ఫిలిస్తీన్లు వచ్చారు లే అంటే లేచినప్పుడు ఆ పరిస్థితులు సంసోనుతో మాట్లాడట్లేదా? ఈ స్త్రీ ప్రమాదానికి నన్ను అప్పగిస్తుంది, ఈ స్త్రీ నన్ను మరణానికి అప్పగిస్తుంది, ఈ స్త్రీ నన్ను దేవుని పనికి ఆటంకంగా నిలబడుతుంది, నేను అపవాది ఉచ్చులో ఉన్నానని అర్థమైద్ది కదా. ఈరోజు చాలామందికి ఇతరుల వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మీ హృదయంలో భయం కలగాలి. స్త్రీలు, యవనస్తులు, మరి యవన కాలంలో మీరు రకరకాలైన స్నేహితులతో, యవనస్తులతో మీరు మాట్లాడుతున్నప్పుడు వారి మాటలను బట్టి మీకు అర్థమైపోవాలి, అపవాది మీ ముందు ఏదో ట్రాప్ వేస్తున్నాడా, మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడా, లేదంటే అది దేవుని యొక్క చిత్తానుసారంగా వెళ్ళేది అవునా కాదా మీకు అర్థమైపోద్ది. కానీ మనం యవ్వన కాలంలో మనం చేస్తున్న తప్పులు ఏంటంటే, ఇతర వ్యక్తులు మాట్లాడుతున్న మాటలో ఇది తప్పు అని తెలిసి కూడా అందులో సంతోషాన్ని ఎత్తుక్కుంటూ, అందులో ఆనందాన్ని వెతుక్కుంటూ మనము దేవునికి నచ్చని నిర్ణయాలు, నచ్చని స్థలాల్లో, నచ్చని వారితో మనము గడుపుతున్నాం. ఇది మనకి ప్రమాదం. ఫస్ట్ మాట ద్వారా చెప్పాడు, పరిస్థితుల ద్వారా చెప్పాడు, ఆయన అర్థం చేసుకోలే. మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. మరలా అడుగుతుంది, నాకు అబద్ధం చెప్పావు కదా, నేనంటే నీకు ఇష్టం లేదు కదా, నాకు తెలుసులే, నువ్వేదో ఊరికే నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇష్టం లేదని ఆమె టార్చర్ చేయడం ప్రారంభించింది. మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పాడు. రెండోసారి అవకాశం ఇచ్చాడు. మళ్ళీ సేమ్ మూడోసారి రిపీట్ చేసింది. మూడోసారి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకా ఆమె ఒక్కసారి 2 సార్లు కాదు కానీ ప్రతిరోజు కూడా ఇంకా మాట్లాడుతుందంట. అనుదినము ఆమె మాటల చేత వేధించుచున్నందున ఆయన భరించలేకపోయాడు. తన ప్రాణము విసిగి చావగోరిందంట. ఫైనల్ స్టేజ్. నువ్వే స్టేజ్లో ఉన్నావో నువ్వు గమనించుకో. మనం చేస్తున్న అవిధేయతల వల్ల, అంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు పరిస్థితుల ద్వారా, మనుషుల ద్వారా దేవుడితో ఇది సరైనది కాదని మనతో మాట్లాడుతున్నప్పుడు మనము గనక వెనక్కి రాకపోతే, మన జీవితాన్ని గనక మార్చుకోకపోతే ఏం జరిగిద్దంటే మన ప్రాణము విసిగి చావగోరే పరిస్థితికి వెళ్ళింది. ఎందుకురా నేను బతుకున్నాను, ఎందుకురా ఈ జీవితము, ఇంకెందుకు, ఏం ఉపయోగం, నేను నా తల్లిదండ్రులను మోసం చేశాను, నా కన్నవారిని నేను మోసం చేశాను కదా, నా తోబట్టులను మోసం చేశాను కదా, నా సంఘస్థులను మోసం చేశాను కదా, నా అనుకునే వారిని మోసం చేశాను కదా, ఇంకా నాకు ఈ జీవితం వేస్ట్, ఎలా చూపించుకోవాలి ఈ మొహం అనుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావంటే ఫైనల్ స్టేజ్.
తన ప్రాణము విసిగి చావగోరే పరిస్థితిలోకి ఇది నాన్న అనేక మంది వెళ్ళిపోతున్నారు. ఎందుకండి ఈ జీవితం? చచ్చిపోతే అయిపోద్ది కదా. సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు, ఇదిగో నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నీ జీవితం ఇంక వేస్ట్, నువ్వు బ్రతుకుండడం వేస్ట్, ఎలా మాట్లాడతావు, ఎలా వెళ్తావు, ఎలా చూపిస్తావు నీ మొహాన్ని, చచ్చిపో, నీకు ఇదే మార్గం చచ్చిపో అని చెప్తా ఉంటే చాలామంది ఆ మాటకి ఆ ప్రేరేపణకి మరి లోబడిపోతున్నారు. సూసైడ్లు అందుకే చేసుకుంటున్నారు. వారు చేసిన మరి అవిధేయతను బట్టి ఆ పాప భారాన్ని మొయ్యలేక మరి వారు అభద్రతా భావంతో వారు ఏం చేస్తున్నారంటే వారి యొక్క జీవితాలనే ముగించుకుంటున్నారు. సంసోను కూడా తనను తాను చంపుకోకపోయినప్పటికీ తనను తాను సూసైడ్ చేసుకుందాము అని సూసైడ్ చేసుకోకుండా ఏ తాడో దూకడమో ఏవో చేయకోకుండా తనను తాను చంపుకునే పరిస్థితిలోకి ఆయన వెళ్ళాడు. తన జీవితంలో ఏదైతే రహస్యము దాగి ఉందో, తన బలం ఎక్కడుందో ఆ బలాన్ని ఆమెకి చెప్పేశాడు. ఫైనల్ స్టేజ్లో ఆయన చెప్పిన ఈ మాట ఒక సూసైడ్తో సమానం. ఏంటి? ఒక సూసైడ్తో సమానం. ఈరోజు చాలామంది ఈ రీతిగా వారి జీవితాల్లో అపవాదికి అవకాశం ఇస్తున్నారు. వారి జీవితాలు మధ్యలోనే ఆపేసుకుంటున్నారు. వారు చేస్తున్నటువంటి తీసుకున్న నిర్ణయాలు, వారు చేస్తున్న భక్తి, ఆ విధానాన్ని బట్టి వారి జీవితంలో చాలా కోల్పోతూ వారి ప్రాణాన్ని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అయితే కొద్దిమంది ప్రాణాన్ని వదిలిపెడుతున్నారు, కొద్దిమంది వారి ఆత్మను డేంజర్లోకి నడిపిస్తూ ఉన్నారు. తెలిసి మన ఆత్మకు క్షేమము కాని పనిని మనం చేస్తున్నాం. నువ్వు పరలోకానికి వెళ్ళవు ఇలా ఉంటే అని నీకు తెలుసు, అయినా కూడా నువ్వు అది చేస్తావు. నువ్వు ఇలా మాట్లాడితే, ఇలా జీవిస్తే, ఇలా ఇవే చూస్తే, వీటినే మాట్లాడితే, ఆ పాపంలోనే ఉంటే నువ్వు పొందుకున్న రక్షణ పోయిద్ది, నువ్వు పరలోకానికి వెళ్ళవని నీకు తెలుసు కూడా. చాలామంది తెలిసి వారి దేహాన్ని మాత్రమే వారు చంపుకునే పరిస్థితిలో కాదు, కానీ వారి ఆత్మను కూడా చంపుకునే పరిస్థితిలో నేటి సంఘం ఉంది. నీ ఆత్మని మరణానికి అప్పగిస్తున్నావు, జాగ్రత్త. నిత్య నరకాగ్నిగుండానికి మనము వెళ్ళిపోవడానికి మనం తెలిసి కూడా అదే పాపం చేస్తున్నాం. తెలిసి కూడా అవే చూస్తున్నాము. మనకు అన్నీ తెలిసి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు, నువ్వు ఇది చేయొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఆ వ్యక్తితో ఉండొద్దు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, ఇలా నువ్వు ఉండకూడదు, ఈ మార్గం నీకు క్షేమం కాదని పరిశుద్ధాత్ముడు నీకు అనేక సార్లు బోధిస్తున్నప్పుడు కూడా నీ ఇష్టానుసారంగా, నీకు నచ్చినట్లుగా, నీ యొక్క దృష్టి ఇష్టము చొప్పున, నీ హృదయానుసారంగా నువ్వు నడుస్తూ నీ ఆత్మను కూడా నరకానికి తీసుకెళ్లేటువంటి మార్గంలో నీవు ఉన్నావు. ఇదిగో సంసోను యొక్క ప్రవర్తన జీవితము ఈ దినాన నేటి క్రైస్తవ సంఘాల్లో ఇదే ప్రవర్తన కనబడుతుంది. క్షేమం కాదు. నీ మాట సరైంది కాదని నీకు తెలుసు, నీ చూపు సరైంది కాదని తెలుసు, నీ పరిచయం సరైంది కాదని తెలుసు, నీ శరీర క్రియలు మంచివి కాదని తెలుసు, అయినా కూడా వాటిలో మనం బంధించబడి ఉన్నామా? మనం చాలా నష్టపోతాము దేవుని సంగమా. కాబట్టి ఒక్కసారి ఆలోచించేద్దాం, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎలాంటి అవిధేయతలు మన జీవితాల్లో ఉన్నాయి, ఎలాంటి పాపాన్ని మనం చేస్తున్నాం. ఇగోండి, ఈయన అంతటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత తన రహస్యాన్ని చెప్పే ముందు ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈయన పూర్తిగా దేవుని మర్చిపోయాడా, అంత మైకంలో ఉన్నాడా, లేదా తాగేసి చెప్పాడా అంటే కాదు. తాగేసి అంటే ఫుల్గా మైకంలో ఉండి తెలియక రహస్యం చెప్పాడేమో అనుకుంటారు. ఒక్కసారి ఆ మాట చదవండి. 16వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయో ఆమెకి తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడి ఉన్నాను. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడినని ఆయన మాట్లాడుతున్నాడు. సంగమా, ఒక్కసారి మనం ఆలోచించేద్దామా?
తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని నేను దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తిని అనే మాట ఆయనకి జ్ఞాపకం ఉంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఇది తప్పు, ఇది దేవునికి నచ్చనిది, నేను దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తిని, నేను మారు మనసు పొందిన వ్యక్తిని, నేను బాప్తిస్ము తీసుకున్న వ్యక్తిని, నా కుటుంబం క్రైస్తవ కుటుంబము, నేను ఈ పాపంలో ఉండకూడదు, నేను ఈ స్థలంలో ఉండకూడదు, నేను ఈ మాట మాట్లాడకూడదు, నా జీవితం ఇలా ఉండాలని అందరికీ తెలిసే ఆ తప్పులు చేస్తున్నారు. అలాంటి వారందరూ కూడా సంసోను వంటి వారే, సంసోను వంటి స్వభావం కలిగినటువంటి వారే. ఇది చాలా ప్రమాదము సంఘానికి, ఇది చాలా ప్రమాదము నీ దేహానికి, నీ ఆత్మకి. తల్లి గర్భంలో నుంచే నేను దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తినని ఆయనకి గుర్తుంది. ఆయన మైకంలో ఉండి మాట్లాడలేదు, ఆయనకి జ్ఞాపకం ఉంది. ఆ మాటలు వస్తున్నప్పుడైనా ఆయనకి గుర్తుండుంటే బాగుండేది. ఈ మాట బయటికి రాగానే ఆయనకి తెలుసుంటే, అయ్యో రిపెంట్ అయ్యిండుంటే బాగుండేది, ఇది నాకు క్షేమం కాదని తెలుసుకొని ఉంటే బాగుండేది. ఆయన చెప్పి ఇంకా అంటాడు, నా తల మీదకి మంగళ కత్తె రాలేదు, నాకు క్షౌరము చేసినలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతరుల మనుషుల వలె అవుదునని ఆమెతో నేను. ఏదైతే సీక్రెట్ ఉందో అది చెప్పంటాడు. ఇలా చేస్తే నేను నా ప్రత్యేకతను కోల్పోయి ఇతర మనుషుల వలె అందరిలాగే అయిపోతాను అని చెప్పాడు. ఈరోజు మనము కూడా అందరిలాగే ఉన్నాం. అందరిలాగే అంటే ఈ లోకానుసారంగా పాపం చేస్తున్నటువంటి వ్యక్తుల్లాగా తన బలాన్ని కోల్పోయి, ఆత్మను కోల్పోయి, అభిషేకాన్ని కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి, ఈ లోకంలో మరి పాపపు దినాల్లో నువ్వు మరి రక్షించబడినటువంటి దినాల్లో ఎలా ఉన్నావో అలాగే ఉంటున్నారు. అలా అయిపోతావు. నువ్వు అలా అవ్వడానికి వీలు లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. సంగమా, నేను సామాన్యమైన వ్యక్తిని అయిపోతానని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. సంసోను వచ్చాడు, లే అని మరలా లేపితే ఫిలిష్తీయులు వచ్చారు. ఆయనకేం చేశారు? గుండు కొట్టారు. ఆయనకి క్షౌరం, ఆమె క్షౌరం చేసింది. ఒక వ్యక్తిని పిలిపించుకుంది, చక్కగా ఆయనకి తాగిపించింది, పడుకోబెట్టింది, క్షౌరం చేసేసింది. లెగు అంటే ఎప్పట్లాగే ఇట్లా అన్నాడు, కానీ ఇట్లా అనడానికి అక్కడేమి కూడా లేదు. బలము పోయింది. దేవుడు ఆ వ్యక్తిని వదిలిపెట్టాడు. శత్రువుల చేతికి సంసోను దొరికిపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, అది దేవుని యొక్క చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. దేవుని బిడ్డ అపవాది చేతికి చిక్కబడ్డాడు. దేవుడు సంసోనుని కాపాడడానికి, సంసోన్ని గెలిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తర్వాత ఆయన కళ్ళు పీకేశారు. ఏమైపోయింది? మనము దేవునికి నచ్చని నిర్ణయాలు గనక తీసుకుంటే, దేవునికి నచ్చని వారితో ఉంటే, దేవునికి నచ్చని పనులు చేస్తే, దేవునికి చిత్తానుసారమైనటువంటి పనులు చేయకుండా మనకి నచ్చినవి, అపవాదికి నచ్చేవి మనం చేసుకుంటూ వెళ్తున్నట్లయితే జీవితం ఇలా మార్చబడుతుంది. గుండు కొట్టబడ్డం అంటే అది దేనికి సాదృశ్యం అంటే అవమానానికి సాదృశ్యం. ఈ దినాన మన జీవితాల్లో ఎన్నో అవమానాలు చూడడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని చిత్తానుసారంగా లేవు. నీ జీవితంలో ఎన్నో అవమానాలు చూసుకోవట్లేదా? ఎన్నో నిందలు పడట్లేదా? ఎంతో వేదన పడట్లేదా? దీనికి కారణము అసలు దేవుడు సంసోన్ని అవమానకరమైన పరిస్థితిలో పెట్టాడా? ఎంత గొప్పగా పెట్టాడు. దేవుడు మనల్ని ఎంత గొప్పగా తయారు చేశాడు. ఆయన తన పోలికలో, తన స్వరూపమందు మనల్ని తయారు చేశాడు. ఆయనలాగా ఆయన ఇమేజ్ని మనకి ఇచ్చాడు దేవుడు. కానీ మనం ఇప్పుడు ఆయన ఇమేజ్లో లేము. సైతానుగాడి ఇమేజ్లో మనం చేస్తున్నాం. వాడి పోలికలు చేస్తున్నాం, వాడి చేష్టలు చేస్తున్నాం, వాడి బుద్ధులు మనలో కనబడుతున్నాయి. మనకి పరిశుద్ధుల్లా మనం జీవించట్లేదు. అపవిత్రమైన కార్యాలు చేస్తూ నీ రూపాన్ని నువ్వు కోల్పోయావు, నీ స్వరూపాన్ని నువ్వు కోల్పోయావు. దేవుడు నిన్ను నిర్మించిన, సృజించిన ఆ పోలికను నువ్వు, ఆ స్వరూపాన్ని కోల్పోయావు. దేవుడు అది కోరుకోవట్లేదు. ఈయన చూడండి, ఎంత బలము, ఎంత ఆధిక్యత. అబ్బా, సంసోన్ అంటే భయపడిపోయేవాళ్ళు. సంసోన్ అంటే అదొక గ్రేట్ అచీవ్మెంట్. ఆయనకున్న బలం ఎవరు లేదని అంత గొప్ప బిరుదు, అంత అవకాశము, అంత తలాంతు, శక్తి దేవుడు ఇచ్చాడు కదా. మనకు కూడా
యోగ్యులము కాకపోయినా దేవుడు మనకు ఎన్నో ఇస్తాడు, ఎన్నో అవకాశాలు ఇస్తాడు, ఉన్నతమైన పరిస్థితులు ఇస్తాడు, ఉన్నతమైన చదువులు ఇస్తాడు. కానీ వాటన్నిటినీ మనం కాలదనుకొని అపవాది కాళ్ళ కిందకి వెళ్తున్నాం. దేవుడేమో అపవాదిని మన కాళ్ళ కింద పెడితే మనమేమో అపవాది కాళ్ళ కింద ఉండవలసిన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. మొట్టమొదటిది అవమానాన్ని తెచ్చుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి నచ్చని విధంగా ఉంటే అవమానం నీ జీవితంలో వచ్చింది. రెండోది అంధత్వము. మొదటిది అవమానం అయితే రెండోది అంధత్వాన్ని తెచ్చుకున్నాడు. గుడ్డోడైపోయాడు. ఆయన కళ్ళు కనబడట్లేదు. ఇప్పుడు ఎదురొచ్చి సంసోన్ అంటున్నారు, రే ఇప్పుడు రా, నీ బలం ఏంటో చూపించు. తన జీవితం చీకటి అయిపోయిందండి. అతడు గుడ్డివాడైపోయి ఆ పరిస్థితులకు వెళ్ళి అప్పుడు అన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాలు చీకటిమయంగా కనబడుతున్నాయా? అంధత్వంగా ఉందా? దానికి కారణము నీ నిర్ణయమే, నీ ఆలోచనే, నువ్వు ఉన్నటువంటి పరిస్థితే. ఆలోచన చేయి సంగమా. ఎన్ని ఆధిక్యతను దేవుడిచ్చాడో ఇప్పుడు సొంత జనాంగం కూడా ఏమని ఉంటారంటే, వీడికి ఇలాగే ఉండాలిరా, అమ్మ నాన్న మాట వినలేదు. అప్పుడు వాళ్ళు హెచ్చరించారు. దేవుడు దేనికోసం ఏర్పాటు చేసుకున్నారు? వీడికి బాగా కొవ్వు ఎక్కువయ్యి గర్వం ఎక్కి ఇలాంటి పరిస్థితి చేశాడు. వీళ్ళంటి వాడికి ఇలాంటిదే జరగాలని ఏ వ్యక్తుల కోసమైతే ఆయన న్యాయాధిపతిగా నిలబడ్డాడో వాళ్ళు కూడా తిట్టుంటారు. కొన్నిసార్లు మన సొంత జనాంగం నుంచే మనము అవమానాలు ఎదుర్కొనే పరిస్థితులు కారణం మన అవిధేయతలు. ఇప్పుడు శత్రువు కూడా వచ్చి మాట్లాడుతున్నాడు. ఆడేమంటాడంటే, సంసోన్ ఇప్పుడు రారా కొట్టు, అప్పుడు కొట్టావుగా మా వాళ్ళని, 100 మందిని చంపావుగా, మా పొలాలు నాశనం చేసావుగా, ఇప్పుడు చూపించు నీ ప్రతాపం, ఇప్పుడు చూపించు నీ శక్తి మాట్లాడుతున్నాడు. ఏం చేయగలడండి? అంధత్వం అయిపోయింది. ఏం చేయలేని చేతకాని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆయన స్థానం ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? పశువు ఉండవలసిన స్థానంలోకి ఆయన వెళ్ళిపోయాడు. ఏ పశువునైతే గానుగు చుట్టూ గానుగును తిప్పడానికి పశువును వాడతాడో ఇప్పుడు సంసోను మరి ఆ గానుగుని తిప్పుతున్నాడు. ఆయన ఉండాల్సిన స్థానం అదా? వాళ్ళందరినీ చంపి వాళ్ళ మీద కూర్చున్నటువంటి వ్యక్తి, గొప్పగా పెట్టిన కూర్చున్నటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి రాజమర్యాదలు జరిగాయి. ఇప్పుడు ఆయన పశువు ఉండే స్థానంలోకి వెళ్ళిపోయాడు. మన స్థానాలు మారిపోతున్నాయంటే, మన స్థాయి మారిపోతుందంటే, మన స్థాయి దిగజారిపోతుందంటే దానికి కారణము ఇదిగో నీ అవిధేయతే. నీ స్థితిగతులు మార్చబడుతున్నాయి అంటే నీ అవిధేయత, నిర్ణయంలో ఏదో లోపం ఉంది ఎక్కడో. దేవుడు నేను ఉన్నతంగా పెట్టాలనుకుంటే నీ నిర్ణయం వల్ల నీ స్థాయి కింద పడిపోతుంది. నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తే, దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు కనుక నువ్వు తీసుకుంటే నీ స్థాయి ఈ రీతిగానే ఉంటుంది. దిగజారిపోతాం రోజు రోజుకి. కాబట్టి ఆలోచించే ఈ సంగమా, నీ నిర్ణయము ఎలా ఉంది? ఆఖరికి అన్నీ కోల్పోయిన తర్వాత ఏమంటున్నాడంటే, అప్పుడు ఆలోచిస్తున్నాడు, అయ్యా నాకొక్కసారి బలం ఇవ్వయ్యా, నాకొక్కసారి అవకాశం ఇవ్వయ్యా, నేను ఏ తప్పు చేశానో నాకు అర్థమైంది, ఒక్కసారి ఇవ్వు ప్రభువా. సంసోను జీవితంలో చేసిన అవిధేయతలన్నిటికీ టర్నింగ్ పాయింట్ ఇదే. దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చి 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 ఆయనని చూసి విసిగిపోయి ఆఖరికి అన్నీ కోల్పోయి అన్నీ నష్టపోయి దిగజారిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వచ్చాడు దేవుడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆయన ఉన్న స్థితి. అప్పుడు అర్థమవుతుంది ఆయనకి, అర్రే నేను ఆ రోజు నేను చేసిన నిర్ణయమే, తీసుకున్న నిర్ణయమే నా కుటుంబం నాశనం అయిపోవడానికి, నాకు ఈ అవమానం కలగడానికి, నా స్థాయి పడిపోవడానికి, ఈ నింద రావడానికి అని అప్పుడు బాధపడుతుంట. దేవుడు, అయ్యా ఒక్క అవకాశం ఇవ్వు ప్రభు అంటే
దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మరలా తన వెంట్రుకలు మొలవడం ప్రారంభించాయి. ఒకప్పుడులో ఓ పెద్ద జడ రాకపోవచ్చు, కానీ ఒక సూచనగా, ఆయనకు ఒక సూచనగా, దేవుడు నిన్ను క్షమించానని ఒక సూచనగా ఆయనకు ఒక ఆ ఇదిని కలగజేశాడు. ఆయన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద ఆలయంలో పెట్టారు. వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. వేల మంది ఆ యొక్క స్థలంలో, ఆ ప్రాంతంలోకి వచ్చారు. వస్తే దేవుడు ఎప్పుడైతే బలమిచ్చాడో ఆయన ఒక్కసారిగా ఆ ప్రధానమైనటువంటి ఆ దేవాలయం యొక్క ప్రధానమైనటువంటి స్తంభాలు ఆయన తోసేశాడు. ఆ స్తంభాలు ఎప్పుడైతే తోసాడో అవి పడిపోయినాయి. మరలా దేవుడు బలమిచ్చాడు. ఆ కోటంతా కూల్చబడింది. అందులో ఉన్న జనమందరూ కూడా నశించారు. వారితో పాటు సంసోను కూడా నశించిపోయాడు. ప్రియమైన దేవుని సంగమ, సంసోను అలా నశించడం దేవుని చిత్తం కాదు. అయినప్పటికీ సంసోను ముగింపు చాలా దారుణంగా ఉంది. దేవుడు క్షమించాడు, బలం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, కానీ దేవుడు జీవించే అవకాశం ఇవ్వలేదు. ఒకసారి బలాన్ని పెంచుకునే అవకాశం ఇచ్చాడు, కానీ జీవించేటువంటి అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. ఆయనకి ఇంకా టైం ఇవ్వలేదు. ఇంకా అయిపోయింది ఆయన చాప్టర్ క్లోజ్. నీకు అవకాశం ఉండగానే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి సంసోను వలె పశ్చాత్తాపడితే, నీకు సంసోనుకున్న వ్యత్యాసం ఏంటో తెలుసా? సంసోను ప్రవర్తన కలిగినటువంటి, మనస్సు కలిగినటువంటి వారికి సంసోనికి జీవించే అధికారం దేవుడు ఇవ్వలేదు. ఇప్పుడు నీకు క్షమాపణతో పాటు జీవించే అవకాశము, అధికారము నీకు ఇచ్చి నిన్ను మరలా ఆ స్థితిగతులన్నిటినీ సరిచేసి నేను మరలా నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అన్నీ కోల్పోక మునిపే, సమయం ఉండగానే నువ్వు చేస్తున్న తప్పుని తెలుసుకొని దేవునికి లోబడితే దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ స్థితిగతులన్నీ మారుస్తాడు. కాబట్టి నీవు ఏ పరిస్థితిలో అవిధేయత కలిగి ఉన్నావు, దేవునికి నచ్చని నిర్ణయాలు, నచ్చని పనులు ఏం చేస్తున్నావు ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకో, సరి చేసుకో. దేవుడు నిన్ను, నీ స్థితిగతులను మార్చునుగాక. ప్రార్థన చేద్దాం.